సో గైస్ ఫైనల్ గా అయితే ఐపీఎల్ 2025 ఆక్షన్ ముగిసిపోయింది. ఇంకా ఈ యొక్క ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్ అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో గైస్ ఇంకా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 5 ప్లేయర్ వచ్చేసి అజింక్య రహానే అనమాట. సో అజింక్య రహానే అయితే లాస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి అయితే ఆడాడు. బట్ ఈసారి ఆక్షన్ లోకి అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వచ్చాడు. ప్రతి ఒక్కరైతే అజింక్య రహానేకి ఒక మంచి ప్రైజ్ అయితే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కట్ చేసే సీన్ రివర్స్ అయింది. అజింక్య రహానే అయితే ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాడు. ఎవరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో గైస్ ఇంకా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 4 ప్లేయర్ వచ్చేసి కేన్ విలియమ్సన్ అనమాట. సో ఈవెన్ కేన్ మామన్ కూడా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ అయితే అసలు చూపించలేదు. ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళైతే కేన్ మామని కొంటారని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ వాళ్ళైతే ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవెన్ ఆర్సీబీ వాళ్ళైనా కొనుక్కుంటారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు కూడా బై చేయలేదు. దాంతో కేన్ మామ కూడా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాడు. మనమైతే ఒక లెజెండ్ ని ఐపీఎల్ నుంచి మిస్ అవుతున్నామనే చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 3 ప్లేయర్ వచ్చేసి శార్దుల్ ఠాకూర్ అనమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. నేనైతే ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు శార్దుల్ ఠాకూర్ వచ్చాక నేనైతే ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ అయితే ఆర్సీబీ టీం వాళ్ళు లేదంటే ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు కొంటారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ శార్దుల్ ఠాకూర్ ని బట్టుకు ఎవ్వరు ట్రై చేయలేదు. ఈవెన్ సిఎస్కే టీం వాళ్ళు కూడా ప్లేట్ ని తిప్పేశారు. దాంతో ఐపీఎల్ 2025 ఆక్షన్ లో శార్దుల్ ఠాకూర్ అయితే అన్సోల్డ్ గా మిగిలాడు. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బ్రోకెన్ హార్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 2 ప్లేయర్ వచ్చేసి కేఎస్ భరత్ అనమాట. రియల్లీ ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్. ప్రెజెంట్ కేఎస్ భరత్ ఫామ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది డొమెస్టిక్ క్రికెట్ లో. బట్ కేఎస్ భరత్ మాత్రం ఏ టీం కూడా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో కొనడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనైతే ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళు లేదంటే ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు మటుకు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవెన్ ముంబై ఇండియన్స్ టీం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ కేఎస్ భరత్ లాంటి ప్లేయర్ ని ఐపీఎల్ 2025 ఆక్షన్ లో బై చేయాలని నాకైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇంకా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో అన్సోల్డ్ అయినటువంటి టాప్ 1 ప్లేయర్ వచ్చేసి డేవిడ్ మామా అనమాట. రియల్లీ ఇది మాత్రం చాలా అంటే చాలా సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. ఒక బిగ్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్లేయర్ ని కూడా ఐపీఎల్ 2025 ఆక్షన్ లో ఏ టీం కూడా కొనలేదు. రియల్లీ నేనైతే ఆర్సీబీ వాళ్ళు కొంటారని చెప్పేసి గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆర్సీబీ వాళ్ళు కూడా కొనలేదు. ఈవెన్ ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు అయితే అసలు పట్టించుకోలేదు. ఇది మాత్రం చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అనే చెప్పుకోవచ్చు. డేవిడ్ మామకు మాత్రం బ్రోకెన్ హార్ట్ అనే చెప్పుకోవచ్చు. నాకు గొప్ప ప్లేయర్ అయితే ఐపీఎల్ 2025 లో చూడలేకపోతున్నాము. మరి డేవిడ్ మామ అన్సోల్డ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు చూసినటువంటి టాప్ 5 అన్సోల్డ్ సో మీకు ఏ అన్సోల్డ్ చాలా అంటే చాలా బాధగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.